తాజాంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సంస్థలో అర్ధరాత్రి ఘటన జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం ఏంటి? ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో పరవాడ ప్రాంతంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఉంది. ఈ ఫార్మాసిటీలోని ఈ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థలోని అర్ధరాత్రి సమయంలో నైట్ షిఫ్ట్ లో కెమికల్స్ కొన్ని రసాయనాలు కలుపుతుండగా అవి కిందకి వలకడంతో ప్రమాదం సంభవించిందని ప్రాథమిక సమాచారం. ఇది రాత్రి 1:30 తర్వాత జరిగిన ఈ ప్రమాదంకి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడడంతో వారిని హుటాహుటిన విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందనే విషయం తెలుస్తోంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతోటి టెలిఫోన్ లో సమీక్షించారు. ఉన్నతాధికారులు వెంటనే ఆ పరిశ్రమకు వెళ్లి జరిగిన ఘటన మీద ఆరా తీయాలి, అలాగే గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే విషయం ఆయన చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. హోంమంత్రి అనితతో కూడాను ఆయన ప్రత్యేకంగా మాట్లాడి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వారి బాధితులను పరామర్శించి వారికి కావాల్సిన వైద్య సదుపాయాలన్నింటినీ అందించాలని ఆదేశించడం జరిగింది. ఆ మరి కొద్దిసేపట్లో ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ నలుగురు కార్మికుల్ని వాళ్ళ పరామర్శించి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పారు. అయితే ప్రధానంగా ఈ అంటే అచ్యుతాపురంలోని ఫార్మసిటీలో ప్రమాద ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే మళ్ళీ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పారిశ్రామిక వర్గాలన్నీ ఉలిక్కిపడుతున్నాయి. ఎందుకంటే ఫార్మాసిటీల్లో ఇటువంటి ప్రమాదాలు సాధారణంగా జరిగేవి అయినప్పటికీ కూడా ప్రమాదాలు నివారించేందుకు ఉన్న అవకాశాలని వాటిని వెంటనే పరిష్కార మార్గాలుగానే ఎంచుకోవాలని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరుణంలోని ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు, భద్రతా చర్యల మీద అన్ని పరిశ్రమలు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కూర్మరాజు, ఈ ఫార్మాసిటీ ప్రమాదానికి సంబంధించి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? యాజమాన్యం ఇంతవరకు అంటే వాళ్ళు స్పష్టంగాను ఈ నలుగురు గాయపడ్డారని వాళ్ళు బయటికి చెప్పడం జరిగింది. అయితే యాజమాన్యం ఇంతవరకు ఏ రకమైన ప్రకటన వాళ్ళ నుంచి వెలువడలేదు. ఇది ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది, ఏమేమి రసాయనాలు కలుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి, వాటిని ఎట్లా ఉపయోగించుకున్నారు, ఈ కార్మికులకి ప్రాథమికంగా అక్కడ ఏ చికిత్స అందించారు, ఈ అన్ని వివరాలు కూడా వాళ్ళు ఒక ప్రకటన రూపంలో వెలువరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ ప్రకటన రూపంలో వెలువరించలేదు. దీనికి సంబంధించి జిల్లా పరిశ్రమల అధికారులు వీరంతా కూడాను ఆ పరిశ్రమ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు కూర్మరాజు.